ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరి ఒక దినమును అనుగ్రహించి ఈ ఉదయకాలమున నీ వాక్యం వినుటకు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయుండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. మనము చదివిన కీర్తన భాగంలో దావీదు మహారాజు దేవుని ఎలాగూ వెతుకుచున్నాడు అన్న కార్యమును రాసి ఉంచటం చూడగలము. ఉదయమునే లేచి నిన్ను వెతుకుచున్నాను అని చెప్పటం చూడగలము. నీ సన్నిధికి వెళ్ళాలి, నీ ఆవరణముకు వెళ్ళేదానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పటం చూడగలము. దావీదు మహారాజు జీవితంలో మనము చూసినట్లయితే దేవుని సన్నిధికి తాను ఎంత ప్రాముఖ్యతనిచ్చినాడని గ్రహించుకోగలం. తాను ఒక రాజుగా ఉన్నప్పటికీ ప్రభు తన్ను హెచ్చించిన దాన్ని బట్టి ఆ స్థితికి ఆయన వచ్చినాడు అని గ్రహించుకున్న వాడిగా తన జీవితంలో దేవుని ఎదుట తన హృదయమును యథార్థముగా కాపాడుకునేదానికి ప్రతిదినము ప్రయత్నించిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క హృదయానుసారమైన వాడుగా దావీదుని గురించి యెహోవా చెప్పటం చూడగలం. ఈ ఉదయకాలమున దేవుని నీవు ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉండటానికి ఆసక్తి కలిగి ఉన్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేక సార్లు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన ఆవరణమునకు వెళ్ళాలి అంటే నేను ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు వెనుకాడుతూ ఉంటాం. ఇప్పుడు వెళ్ళాలనా అన్న ఒక ప్రశ్న అనేక సార్లు అనేకుల జీవితంలో రావటం చూడగలము. అయితే దావీదు మహారాజు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎన్నడూ వెనుకాడిన వ్యక్తిగా లేడు. దేవుని సన్నిధికి వెళ్ళాలి. 1000 దినములు లోకములో గడుపుట కంటే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టమని తాను ఒక నిర్ణయము కలిగిన వాడిగా ఉండటం చూడగలము. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిని నీవు ప్రేమించి దేవుని యొక్క ఆవరణమునకు అనగా దేవాలయమునకు ప్రతి దినము వెళ్ళాలని ఆసక్తి కలిగిన జీవితమును కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన కృపను సంపాదించుకొనగలం. దేవుని యొక్క ఆవరణమునకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతను సంపాదించుకొనగలం. కొవ్వు మెదడు దొరికినట్లు ఆయన కృపను నేను సంపాదించుకొనగలం. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములను సంపాదించుకునేదానికి నీవు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును వింటూ ఆయనను స్తుతించి ఆయనను గణపరిచి ఆయనను ఆరాధించినప్పుడు నీవు నీ హృదయములో దేవుని యొక్క కార్యమును అనుభవించగలవు. దావీదు మహారాజు చెప్పిన మాట, నీ సన్నిధికి వెళ్ళేదానికి నేను తృష్ణగొని ఉన్నాను, నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అని చెప్పటము చూడగలం. మనము దేవుని యొక్క కృప చేత జీవిస్తున్నామనేది ఎన్నడూ మర్చిపోరు. ఆయన కృప మనము జీవించే జీవితంకు చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నావు, నీవు చేయు కార్యము ఆశీర్వదించబడుచున్నది అంటే దానికి ప్రాముఖ్యమైన కార్యము దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. నీ జీవితమును ఆయన ఆశీర్వదించి ఉన్నాడు.
నీ జీవితమును ఆయన హెచ్చించి ఉన్నాడు. నీవు లోకములో ఉన్న వారి ద్వారాగా అనగదొక్కబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను చేయి పట్టుకొని, నీ శత్రువులు నిన్ను అనగదొక్కినప్పుడు నీతో పాటు ఉండి నిన్ను చెయ్యి పట్టుకొని లేవనెత్తి నిన్ను ఆశీర్వదించిన వాడిగా ప్రభు ఉన్నాడనేది నీవెన్నడూ మర్చిపోరాదు. అందుకే ఆయన సన్నిధికి, ఆయన ఆలయమునకు వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉన్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితము దేవుని సన్నిధిలో నీవెలాగూ పరీక్షించుకుంటావు? ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఆశ కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆయన యొక్క ఆవరణంలో ఒక దినము గడుపుటము ఎంతో శ్రేష్టమని గ్రహించుకొని ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఆశ కలిగి ఉన్నావా అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. ప్రభువు నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఆయన కృప నీకు జీవమిచ్చేదిగా ఉన్నది. నశించిన వారిని వెదకి రక్షించేదానికి ఆయన ఈ లోకమునకు వచ్చినాడు. నీకు జీవమిచ్చేదానికి ఆయన ఈ లోకమునకు వచ్చినాడు. పాపము నుండి విడిపించేదానికి ఆయన ఈ లోకమునకు వచ్చినాడు. అలాంటి ప్రభువును వెతకటానికి, ఆయన సన్నిధికి వెళ్ళటానికి నీవు ఆసక్తి కలిగి ఉన్నావా? ఒకవేళ ఇన్ని దినములు నీ హృదయములో కలవరము చేత దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచినావేమో. ప్రభు ఇప్పుడు నీతో మాట్లాడుచున్నాడు. నా సన్నిధిని నీవు ప్రేమించుము, నా సన్నిధికి రావటానికి ఆసక్తి కలిగి ఉండము, గొప్ప ఆశీర్వాదములను నీ జీవితంలో అనుగ్రహిస్తానని. ఆయన జీవమును కలిగి ఉండేదానికి, ఆయన ఆత్మను కలిగి ఉండేదానికి, ఆయన కృపను సంపాదించుకునేదానికి ప్రతి దినము దేవుని వైపు చూసి ఆయన సన్నిధిని వెతికే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎలాగున్నావు నీవు? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అని గ్రహించుకొని, దేవా నీ సన్నిధిలో జీవించటము మాకు ఆశీర్వాదకరమని, నీ సన్నిధిలో ఉండటము మాకు ఆశీర్వాదకరమని నీ వైపు చూసి ముందుకు వెళ్ళడానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము తన కృపలో నడిచే శక్తిని మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.